ఏళ్ల వర్షపు చలిలో మనసులోని ప్రేమ ఎప్పుడూ మాటలలో కాదు, కదలికల్లో కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో మల్టీ కలర్ లైట్ల కింద ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు హృదయాలు ఉన్నాయి. అరుణ్ ఒక స్టార్టప్ ఇంజనీరింగ్ ఉద్యోగి. ప్రతిరోజూ హైదరాబాద్ నగరానికి మధ్యలోని కాఫీ షాప్లో ఆత్మవిశ్లేషణలో ఉంటాడు. అతని జీవితంలో ఏదో కోల్పోయినదనిపించేది. కానీ ఎక్కడో లోతులో అతని హృదయం ఎప్పుడూ కొత్త కథ కోసం తలపెట్టింది. ఐశ్వర్య ఒక ఫ్యాషన్ డిజైనర్. ఆమె కలల కోసం చిన్న షాప్లో పనిచేస్తూ జీవితం కష్టాలతో నడుపుతుంది. ఒకరోజు వర్షం కురిసిన సాయంత్రం ఆమె కాఫీ షాప్లోని ఒకే టేబుల్ వద్ద అరుణ్ కూర్చున్నాడు. కురిసిన చల్లటి వర్షం, కాఫీ వాసన మరియు ఆమె చిరునవ్వు. ఒక్క చూపులోనే అరుణ్ హృదయం గల్లంతైపోయింది. ఏంటి ఈ వర్షంలో ఎక్కడి నుండి వస్తున్నారు? అరుణ్ అడిగాడు, హృదయ స్పందనను దాచలేక. నేను కేవలం ఓ వర్షపు పతంగిలా, ఆమె చెప్పింది. కానీ ఆమె కళ్ళలో ఒక మృదుత్వం, కదలికల్లో ఒక అన్వేషణ కనిపించింది. ఆ రోజు రెండు హృదయాలు మాట్లాడకుండా, కేవలం ఒక చూపుతో, ఒక కాఫీ గ్లాసుతో ఒకరిని ఒకరు తెలుసుకోవడం మొదలైంది. కొన్ని వారాల తరువాత అరుణ్ మరియు ఐశ్వర్య ప్రతి సాయంత్రం కలుసుకుంటూ చిన్న చిన్న కవితల్ని, కలలను, భయాలను పంచుకుంటూ ప్రేమను మెరుపులు మెరిసినట్లు పెంచుకున్నారు. ప్రతి సందేశం, ప్రతి తక్కువ మాట కూడా హృదయాల మధ్య మరింత దూరం చేరకుండా ఉంచింది. ఒకరోజు వింధ్యాల మధ్యలో అరుణ్ చేతిలో చిన్న బాక్సును పట్టుకుని, నువ్వు నా జీవితంలో వచ్చిన అందమైన సూర్యోదయమే అని చెప్పాడు. ఆ బాక్సులో చిన్న వజ్రం ప్రతీక హృదయానికి ప్రతీకగా నిలిచింది. ఐశ్వర్య కన్నీరు పెట్టుకుని, అరుణ్ నువ్వు నా జీవితంలో వెలిగించిన వెలుగు అని చెప్పింది. ఆ గాలి, ఆ వర్షపు చల్ల, ఆ నగరం ప్రేమ కోసం సాక్ష్యమైంది. ఇలా వర్షపు చల్లలో కలిసిన రెండు హృదయాలు ఒకరి చేతిలో ఒకరి స్వప్నాలను పంచుకుంటూ జీవితాన్ని అందంగా, ప్రేమగా, కొత్త సూర్యోదయాల్లా సాగించారు. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.